ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భావం: పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, నేను ఈ సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి ఉపదేశించాను. అతను మనువుకు మరియు మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా ఈ సనాతనమైన యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది లుప్తమైపోయినది. 3వ శ్లోకం. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ శాస్త్రమును నేను నీకు ఈ రోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. ఓం శ్రీ పరమాత్మనే నమః.